మనం ఒక గజిబిజి ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక గందరగోళంలో బతుకుతున్నాం. రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎలా గడిచిపోతున్నాయి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం. మనకేం కావాలి, మనం అనుకున్న దానికి వెళ్తున్నామా లేదా, రోజుకొక థాట్ వస్తూ ఉంటుంది. ఇది కాదేమో, లైఫ్లో ఇలా చేయకుండా ఇంకోలా చేయాలేమో, లేదా ఈ లక్ష్యం కాకుండా ఇంకో లక్ష్యం పెట్టుకోవాలేమో, నేను తప్పు చేస్తున్నానేమో. మనలో మనకి సెల్ఫ్ కన్ఫ్యూజన్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనం కరెక్టే చేసామా, మనం ఇంకోలాగా బతుకుండాల్సింది కదా, ఇలా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. ముందుగా మనకి మన గురించి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మనం ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం, లేదా ఒక పెద్ద అచీవ్ చేయాలని పెట్టుకున్నాం, లేదా ఇది సాధించాలి, లేదా ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఏదో ఒకటి పెట్టుకున్నాం. దాని నుంచి ఎందుకు డిబేట్ అవుతాం, ఎందుకు దాని నుంచి మనం డైవర్ట్ అవుతుంటాం? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇలాన్ మస్క్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి. ఇలాన్ మస్క్కి తను తయారు చేసిన టెక్నాలజీ, తన కంపెనీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ఇంకొక పర్పస్ కోసం వాడితే అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ, 10 20 ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు వచ్చాయంట. అంటే ఆ టెక్నాలజీ వేరే వాళ్ళకి పేటెంట్కి ఇచ్చినా, లేదా ఆ టెక్నాలజీకి సంబంధించి వేరే యూటిలైజేషన్ పెట్టినా ఆయనకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయంట. ఒకసారి స్పేస్ ఎక్స్ మేనేజర్ ఆయన అడిగాడంట, మీరు కనుక ఈ టెక్నాలజీ వేరే దానికి ఇస్తే మనకు చాలా వస్తాయి కదా, మీరు ఎందుకు దీని మీద కూర్చుంటున్నారని. ఆయన ఒక మాట అన్నాడంట, నాకు ప్రపంచంలో దేంతో సంబంధం లేదు, నాకు ఒకటే కావాలి, నా టెక్నాలజీ మార్స్కి వెళ్ళటానికి, ఫాస్ట్గా వెళ్ళటానికి ఉపయోగపడుతుందా లేదా, అంతే. అంతకుమించి నాకు 1000 కోట్లు వస్తాయా, దాని మీద ఇంకేమైనా ఉందా అవసరంలా, నాకు నా లక్ష్యమే కనిపిస్తుంది, దానికోసం నా టెక్నాలజీ వాడతానని. ఒక్కసారి మన ఫోకస్ అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు ఎందుకు డీవియేషన్స్ వస్తాయి, ఎందుకు డైవర్ట్ అయిపోతాం? ఇంకొక విషయం కూడా, మన భూమి ఉందనుకోండి, ఒక యాస్ట్రాయిడ్ వచ్చే 10 రోజుల్లో భూమిని ఢీకొంటుంది, ఖచ్చితంగా ఢీకొంటుంది అనుకుందాం. మనం బతకాలంటే ఏదో ఒకటి చేయాలనుకుందాం, దేర్ ఇస్ నో అదర్ వే. ఆ టైంలో మనకి ఆహారం గుర్తురాదు, సినిమాలు గుర్తురావు, ఎంటర్టైన్మెంట్ గుర్తురాదు, ఇంకేం గుర్తురాదు. మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఎంత సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తాం చెప్పండి. ప్రపంచంలో సైంటిస్టులు అందరూ కూర్చుని ఎంత కృషి చేస్తారు చెప్పండి, ఎంత హడావుడిగా వార్ ఫుటింగ్ మీద పనిచేస్తారు చెప్పండి. అప్పుడు ఒక లక్ష్యం తప్ప ఇంకేమైనా కనిపిస్తాం మనకి? ఏం కనిపించదు కదా. దీన్నే క్లారిటీ ఆఫ్ థాట్ అంటాం. మనకి భూమి మీద కొన్ని రోజులే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి, అది చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న లక్ష్యమైనా పెద్ద లక్ష్యమైనా, దానికి క్లారిటీ ఎందుకు ఉండట్లేదు మనకి? యువతలో ఈ క్లారిటీ ఆఫ్ థాట్ చాలా మిస్ అవుతుంది. మీరు చూడండి, కొంతమంది ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఏఆర్ రెహమాన్, తను అనుకుందే తను చేస్తూ ఉంటాడు. లేదా ఒక మంచి సినిమా డైరెక్టర్ ఉంటారు, రాజమౌళి, తను ఆ క్రాఫ్ట్మెన్షిప్, దానిలో పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఇంకెన్ని డివియేషన్స్ వచ్చినా వాళ్ళు మనుషులు పక్కకి వెళ్ళరు అనమాట. మనలో ఆ ఫోకస్ ఉంటే మన ఫీల్డ్లో మనమే నెంబర్ 1 అవుతాం. ఇక్కడ చార్ల్స్ డూయిగ్ రాసిన ఒక పుస్తకం గురించి చెప్పాలి, అదే పవర్ ఆఫ్ హ్యాబిట్. ఒక మనిషి ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని చేస్తూ 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 బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అల్జీమర్స్ వచ్చినా సరే మన బ్రెయిన్ ఆ పని ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుందంట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అన్నీ మర్చిపోతాడు, అల్జీమర్స్ వచ్చేస్తే, మతిమరపు వచ్చేస్తే అన్నీ మర్చిపోతాడు. కానీ అతను టాయిలెట్కి వెళ్ళే రూట్ అతని బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే, మనం చేసే పని, ఇష్టపడే పని, రొటీన్గా చేసే పని ప్రోగ్రామ్ అయిపోద్ది అనమాట. సో ఒక వ్యక్తి కంట బ్రెయిన్లో సగం వైరస్ వచ్చి బ్రెయిన్ పాడైపోయింది. కానీ అతని పేరు మర్చిపోయాడు, అతని ఇంటి అడ్రస్ మర్చిపోయాడు, ఏది చెప్పలేడు. కానీ అతని ప్లేస్లో వదిలితే అతను టీవీ ఆన్ చేసుకుని తను చూసే వెబ్ సిరీస్ అదే ఆన్ చేసుకుంటాడంట. ఇదంతా ఎలా జరుగుతుంది, ఇంత విచిత్రం ఎలా జరుగుతుందంటే, మన బ్రెయిన్లో మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో మన ఫోకస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో మన లక్ష్యం మాత్రమే కనపడుతున్నప్పుడు మనల్ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు. మనం డైవర్ట్ అయ్యామంటే దానికి బాధ్యత మనదే. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే దాని ప్రాబ్లం మనకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. కాబట్టి పవర్ ఆఫ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. రొటీన్గా మనం ఒక పని చాలా స్ట్రాంగ్గా చేసినప్పుడు అది చేయకపోతే మనకేం తోచదు, మనం దానికి అలవాటు పడిపోతాం, దాని టేస్ట్కి అలవాటు పడిపోతాం. అలానే ఎంత గొప్ప వ్యక్తి అయినా మీరు చూడండి, సుధా చంద్రన్, మయూరి సినిమా చాలామంది చూసుంటారు. ఆవిడ చాలా గ్రేట్ డాన్సర్. తర్వాత ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోద్ది. కాలు పెట్టుకుని జైపూర్ ఫుట్ పెట్టుకుని మళ్ళీ డ్యాన్స్ ఐటమ్ స్టార్ట్ చేస్తాయి. ఆల్మోస్ట్ చాలా దగ్గరగా, అంటే నడవగలిగే వాళ్ళు డ్యాన్స్ ఎలా వేస్తారో అంత బాగా వేస్తాయి. మామూలుగా జైపూర్ ఫుట్ పెట్టుకుని అడుగులో అడుగు వేయటమే కష్టం, కానీ మళ్ళీ డ్యాన్స్ ఐటమ్ స్టార్ట్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మన విల్ పవర్, క్లారిటీ అనేది బ్రెయిన్లో వస్తుంది. ఆ క్లారిటీ బ్రెయిన్లో రాగానే మన మస్లార్ సిస్టము, న్యూరో సిస్టమ్ అన్నీ
దానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పండి, క్లారిటీ అనేది మనలో ఉంటుందా, మన అవయవాల్లో ఉంటుందా? సక్సెస్ అనేది మనలో ఉంటుందా, మన బ్రెయిన్లో ఉంటుందా, మన చేతులు కాళ్ళల్లో ఉంటుందా? సో ఏదైనా సరే మనిషిని ముందుకు నడిపించేది బ్రెయినే. అందుకే అంటారు, తనువు సహకరించకపోయినా మెదడు గట్టిగా నొక్కి మరి మనిషికి చెప్పుద్ది నువ్వు ఇలానే ఉండాలని. అదే క్లారిటీ ఆఫ్ థాట్.